ఈరోజు మనం ఎక్స్‌ప్లోర్ చేయడానికొచ్చేసాం. లేక్ ఫ్రంట్ పార్క్ అనమాట. విన్నారా? హుస్సేన్ సాగర్ దగ్గరే ఉండి. సో, సో దీన్ని వాకింగ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే వాకింగ్ చేయాలనుకుంటే ఈ పార్క్‌లో మంత్లీ పాస్ తీసుకోవచ్చనమాట. మళ్ళీ చూడండి ఇక్కడ యెల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో డిజైన్ చేశారు. అయితే మనం ఫస్ట్ వ్యూ పాయింట్‌కయితే వచ్చేసాం. ఇక్కడ నుండి మనకు హుస్సేన్ సాగర్ లేక్ అనేది బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. అలానే ఫ్లాగ్ చూడండి చాలా దగ్గరగా ఉన్నట్టు ఒక చెట్టుకి క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చారనమాట. ఆ కోడ్‌ని మనం స్కాన్ చేసినట్టయితే దీని గురించి తెలుసుకోవచ్చుట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్‌ప్లోర్ విత్ ప్రియా. ఈరోజు మనం ఎక్స్‌ప్లోర్ చేయడానికి వచ్చేసాం లేక్ ఫ్రంట్ పార్క్ అనమాట. ఇది మనకు కొత్తగా స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 26న. అసలు ఈ లేక్ ఫ్రంట్ పార్క్ ఎక్కడుంది ఏంటి అనుకుంటున్నారా? హుస్సేన్ సాగర్ దగ్గరే ఉంది. సో, ఈ పార్క్‌నొచ్చేసి 26.65 క్రోర్స్ ఇన్వెస్ట్ చేసి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. పార్క్ అయితే చాలా చాలా బావుందండి. అలానే ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:00 నుండి నైట్ 11:00 వరకు ఈ పార్క్ అనేది ఉంటుందన్నమాట. సో, దీన్ని వాకింగ్‌కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవ్రీడే వాకింగ్ చేయాలనుకుంటే ఈ పార్క్‌లో మంత్లీ పాస్ తీసుకోవచ్చనమాట. మంత్లీ పాస్ వచ్చేసి రూ. 100 కట్టినట్టయితే ఎవ్రీడే మీరు మార్నింగ్ 5-9 వరకు ఇక్కడ వాక్ చేసుకోవచ్చనమాట. తర్వాత రెగ్యులర్ విజిటింగ్ కోసం అయితే పెద్దవాళ్ళకైతే రూ. 50, చిన్న పిల్లలకైతే రూ. 10 అనమాట. సో, మనము నైట్, ఈవినింగ్ టైం అలా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఈ పార్కుని చూడాలంటే ఈవినింగ్ చూస్తేనే సూపర్‌గా ఉంటుందండి. ఎందుకంటే మనకు కంప్లీట్ లైటింగ్స్ అన్నీ పెట్టేస్తారు. సో, ఇదే అన్నమాట. బ్రిడ్జ్ చూడండి ఇక్కడ యెల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో డిజైన్ చేశారు. అండ్ ఇంకో స్పెషల్ కూడా ఉందండి. ఈ బ్రిడ్జ్ అంతా ఒకటేలాగా స్ట్రెయిట్‌గా, రౌండ్‌గా అలా లేకుండా మనకు కిందకి వెళ్తూ, పైకి వెక్కుతూ అలా క్రియేటివ్‌గా డిజైన్ చేశారు. మొత్తం కంప్లీట్‌గా 2 వ్యూ పాయింట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. వ్యూ పాయింట్స్‌లో నుండి మనకు ఫ్లాగ్ అనేది కనిపిస్తుంది. అది ఇంకా చాలా చాలా బావుందనమాట. సో, మనం లేక్ ఫ్రంట్ పార్క్‌లో ఉన్నామనమాట. ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కుతున్నాం, దిగుతున్నాం. చాలా చాలా బావుంది. యెల్లో కలర్, రెడ్ కలర్ అలా ఉన్నాయన్నమాట. బ్రిడ్జ్ భలే ఉంది. ఏదో ఫారెన్‌లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది కూడా. ఇప్పుడైతే మనం ఒక వ్యూ పాయింట్‌కి అయితే వెళ్దామండి. ఇక్కడ చూసినట్టయితే మనం బ్రిడ్జ్ ఎక్కి, దిగి లాస్ట్‌కి అయితే వచ్చేసాం. మనం లాస్ట్ నుండి వ్యూ పాయింట్‌కి అయితే వెళ్తున్నాం. సో, ఇక్కడంతా కూడా మిడిల్‌లో కంప్లీట్ పార్క్ ఉందన్నమాట. మధ్య మధ్యలో చెట్లు, లైటింగ్స్ భలే పెట్టారండి. చాలా బాగా అరేంజ్ చేశారు. ఇంకా రాను రాను ఫుడ్ కోర్ట్స్ కూడా వస్తాయి అంటున్నారు. సో, ఇక్కడ చెట్లు కొత్తగా స్టార్ట్ చేశారు కదా! ఇంత పెద్ద చెట్లు ఎక్కడి నుండి వచ్చినాయి అనుకుంటున్నారా? సో, ఇతర ప్రాంతాల నుండి చెట్లను తెప్పించి ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇన్‌స్టాల్ చేశారనమాట. అలా ఫెసిలిటీ కూడా ఉంటుంది. పెద్ద పెద్ద వృక్షాలను మనం వేరే ప్లేస్ నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటొచ్చు. సో, అదే విధంగా ఇక్కడ మొత్తం పార్క్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఇతర ప్రాంతాల నుండి అన్నీ కూడా చెట్లను తెప్పించి ఇది మొత్తం 10 ఎకరాల్లో విస్తరించి ఉందన్నమాట ఈ పార్క్ మొత్తం. ఇప్పుడైతే మనం ఫస్ట్ వ్యూ పాయింట్‌కయితే వచ్చేసాం. ఇక్కడ నుండి మనకు హుస్సేన్ సాగర్ లేక్ అనేది బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. అలానే ఫ్లాగ్ చూడండి చాలా దగ్గరగా ఉన్నట్టు భలే కనిపిస్తుందండి. ఇంకా చుట్టూతా లైటింగ్స్ అవన్నీ కూడా చాలా చాలా బావుంటాయి.
అద్దిరిపోయిందండి. ఇక్కడ చూసినట్టయితే బ్రిడ్జ్‌కి సైడ్‌న పూల కుండీలనేది అరేంజ్ చేశారనమాట. మనకు ఇవి కూడా చాలా బాగా హైలైట్ చేశాయి. అంటే స్పెషల్ పాయింట్‌లో ఇలా కార్నర్‌కి పూల కుండీలనేది పెట్టారు. సో, ఇక్కడ నుండి కూడా వ్యూ చాలా చాలా బావుంది. 4 డేస్ అయింది స్టార్ట్ చేసి అనమాట ట్యాంక్ బండ్ పైన. మేము ఇప్పుడు మిడిల్‌లో ఉన్నాము. చాలా చాలా బావుంది. లేక్ వ్యూ పార్క్ అయితే. మనకి లేక్ అంతా సూపర్‌గా కనిపిస్తుంది. చాలా చాలా బావుంది. సో, ఇంకా అయిపోలేదన్నమాట. ఇంకా చాలా పెద్దగా ఉంది. చాలా బాగుంది. ఎక్కుతూ, దిగుతూ చాలా డిఫరెంట్‌గా కట్టారు. చాలా చాలా బాగుంది. ఇక్కడ నుండి చూస్తే కూడా ఫ్లాగ్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్‌లో ఫ్లాగ్ కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం సెకండ్ వ్యూ పాయింట్‌కెళ్ళబోతున్నామండి. ఇందాక ఒక వ్యూ పాయింట్ చూసాం కదా! మళ్ళీ బ్రిడ్జ్ దిగి, ఎక్కి మళ్ళీ ఇంకో సెకండ్ వ్యూ పాయింట్ దగ్గరకైతే వచ్చేసాం. ఇక్కడ నుండి కూడా లేక్ సూపర్‌గా కనిపిస్తుంది అండ్ ఫ్లాగ్ కనిపిస్తుంది. సూపర్‌గా ఉంటుందనమాట. నాకైతే చాలా చాలా నచ్చిందండి. మీరు ఖచ్చితంగా వీకెండ్స్‌లో తీరిక చేసుకొని ఒకసారి వెళ్ళేసి రండి. నెక్స్ట్ దసరా హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి మా పిల్లల్ని తీసుకొని మా పిల్లలకి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. సో, మీరు కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి. దసరా హాలిడేస్‌లో ఒకసారి ఖచ్చితంగా అయితే వెళ్ళి రండి. చాలా చాలా బావుంది.
ఒక్క చెట్టుకి క్యూఆర్ కోడ్ అనేది ఇచ్చారనమాట. ఆ కోడ్ని మనం స్కాన్ చేసినట్టయితే దీని గురించి తెలుసుకోవచ్చుట. సో ఇప్పుడైతే ఫోన్లో స్కాన్ చేద్దాము. రోజియా అంట. ట్యాబ్ లింక్ ఉందా? లింక్ వస్తుంది. ఈ లింక్ ఎస్ వెబ్సైట్లో పోతే ఇదిగోండి ఇలా ఓపెన్ అయిపోయింది. HMDA దీని గురించి మొత్తం డీటెయిల్స్, దీని గురించి ప్లాంట్ డీటెయిల్స్ అంతా కూడా ఉన్నాయి అన్నమాట. ప్లాంట్ పేరేంటి, అదేంటి అనేది క్లియర్గా ఇచ్చారు. ఇట్లా ప్రతి ఒక్క చెట్టుకి ఉందన్నమాట. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుకి చిన్న చిన్న ప్లాంట్స్ కూడా పెట్టారనమాట. ఇంకా ఇదిగోండి ఇలా ప్రతి ఒక్క ప్లాంట్కి అనేది పెట్టారు. మనం దాని గురించి తెలుసుకోవడానికి దాని పేరేంటో. ఈ కింద కూడా నడవచ్చు. బ్రిడ్జ్ కింద కూడా మనకు పార్క్ లాగా ఉంది. ఇంకా నడిచే దారి ఉంది. మనం ఈ బ్రిడ్జ్ కింద కూడా పోవచ్చు అనమాట. పైనుండే కాదు. చాలా చాలా బాగుంది వ్యూ. అయితే బ్రిడ్జ్ నుండి పోతుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ మందికి తెలిసి ఉండదు. సో చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకొక 4-5 డేస్లో, ఇవాళ వీకెండ్ కాబట్టి ఇంక స్టార్ట్ అయిపోతారు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టుకి ఒక డిఫరెంట్ టైప్గా లైటింగ్ అనేది అరేంజ్ చేశారండి. అదైతే ఇంకా బాగుంది. ఒక పక్క పర్పుల్, ఇంకో పక్క బ్లూ, అలా పెద్ద చెట్లకి అరేంజ్ చేశారనమాట. చిన్న చిన్న చెట్లకు కూడా మనకు లైటింగ్ వచ్చే విధంగా ఇలా అరేంజ్ చేయడం జరిగింది. చాలా చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకొంచెం డిఫరెంట్గా మనం యానిమల్ షేప్తో ఉన్న చెట్లను కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగిందండి. ఇక్కడ ఒక బుజ్జి ఎలిఫెంట్ ఉంది చూడండి. ఇది 2 పక్కల ఉందన్నమాట. ఇటొకటి ఉంది, అటొకటి ఉంది. ఇంకోటి హంసలు, ఇంకోటి ఒక డిఫరెంట్ ఒక క్రిస్మస్ ట్రీ టైప్లో ఒక ట్రీ, అలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. చాలా చాలా బాగుంది. లైటింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో. అండ్ ప్రతి ఒక్క చెట్టు కూడా లైటింగ్స్ అనేవి పెట్టారు మనకు. మిడిల్లో బ్లూ లైట్. ఇలా మనకు పైన వచ్చేసి బ్రిడ్జ్ ఉందన్నమాట. సూపర్గా ఉంది. ఎక్కుతూ దిగుతూ ఒకటేలాగా కాకుండా చాలా బాగా డిజైన్. లేక్ ఫ్రంట్ పార్క్ అయిపోయింది. ఇంకా వెళ్తున్నాం. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్దాము. ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వచ్చేస్తుంటే ఇంకో షేప్ ట్రీ కనిపించింది అనమాట. సో ఇదేనండి లేక్ ఫ్రంట్ పార్క్. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది. సో ఈ వీకెండ్ అయితే మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేసేయండి. ఎలా అనిపించింది అనేది నాతో వచ్చి మళ్ళీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బ్రిడ్జ్ అయితే సూపర్గా కనిపిస్తుంది. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో డిజైన్ చేశారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.